రాజేందర్ దాదాపు 30 లక్షల మంది సబ్స్క్రైబర్స్ అంటే దక్షిణ భారతదేశ రైతుల కోసం ఒక యూట్యూబ్ ఛానల్ను పెట్టి రైతుల్ని చైతన్యపరుస్తూ నంబర్ 1 స్థానంలో నిలిచినాడు మన రైతు బడి మన రాజేందర్ రెడ్డి గారు. ఇలాంటి ఒక మంచి ప్రయత్నం జరగడం నిజంగా చాలా సంతోషం. సిద్దిపేట జిల్లా పట్టుపురుగుల పెంపలంలో నంబర్ 1 సిద్దిపేట జిల్లా. అందులో నా నియోజకవర్గమే నంబర్ 1లో ఉంటుంది. ఆయిల్ పామ్, ఒకప్పుడు ఆయిల్ పామ్ అంటే సముద్ర తీరాన్నే ఆయిల్ పామ్ పండుతుందంటే ఈరోజు తెలంగాణ మొత్తం ఆయిల్ పామ్ సాగుకు యోగ్యంగా మారింది. అద్భుతమైన ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ పెట్టి ఈరోజు సిద్దిపేట జిల్లాలో 12,000 ఎకరాల పామాయిల్ తోటలు పెంపిణీ జరుగుతూ ఉంది. ప్రజాప్రతినిధిగా మాకేముంటుంది? రైతు ఆదాయం పెరగాలి, రైతు సంతోషంగా ఉండాలి. ఆరుగాలం కష్టపడి ఎండనక వాననక ఎంతో కష్టపడ్డ రైతుకు ఒక భద్రత కావాలి, ఒక భరోసా కావాలి అనేదే మా తాపత్రయం. నిజంగా ఆ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వం ఒక గుణాత్మకమైన మార్పు తెచ్చింది. ఒకనాడు తెలంగాణ కరువు కాటకాలకు నిలయంగా ఉండేది. సాగునీరు కాదు కదా, త్రాగునీరుకే ఇబ్బంది పడే తెలంగాణ. పెద్ద ఎత్తున మిషన్ కాకతీయలో చెరువులు బాగా చేయడం, పెద్ద ఎత్తున చెక్ డ్యాములు నిర్మించడం, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడం, కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడం వల్ల 1 కోటి ఎకరాల మాగాణిగా తెలంగాణ మారింది. ఇవాళ భారతదేశంలోనే అతి ఎక్కువ ధాన్యం ఉత్పత్తి చేసే రాష్ట్రంగా ఇవాళ తెలంగాణ తీర్చిదిద్దబడ్డది.